సార్ మీ పేరు? ఆదినారాయణరావు. సార్ మనకి ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సార్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది సార్, ఒకసారి చెప్తారా? ఎలక్షన్లో ఎన్ని కూటములు వచ్చినా కానీ జగన్ ఏం చేయలేరండి. ఎందుకంటే జగన్ ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరం ఉందో బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీస్కు అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరికి ఏమి చేస్తుందో తెలియదు. కానీ ప్రజలకు చేతికి అందిందే వాళ్ళకు మాకు చాలనుకుంటారు. ఎందుకంటే మన దేశంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు బతకడానికి ఏదో ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలి, వాళ్ళు కూడా పైకి రావాలి. కనీసం రోజు భోజనం చేసి హాయిగా ఉంటే చాలు, ఇంకేం వాళ్ళకి లక్షల కోట్లు అవసరం లేదు. అలాగే స్కూల్స్ అన్నీ బాగు చేశాడు. అన్నీ మన ఇంటర్నేషనల్ లెవెల్లో స్కూల్స్ని తయారు చేశాడు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. పిల్లలకంతా ల్యాప్టాప్లు ఇవన్నీ ఇస్తున్నారు. అంత అంత అడ్వాన్స్గా చేస్తున్నారంటే ఫ్యూచర్ కోసం. ఆ పిల్లలు ఆయనకు ఓటు లేరు, అయినా కానీ పిల్లల మీద ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనమాట. ఎందుకంటే మన దేశం బాగుపడాలి, పిల్లలు బాగుపడాలి. ఒక కుటుంబంలో ఒక పిల్లోడు పైకి వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. మనం ఎంత డబ్బులు ఇచ్చినా కానీ అది ఖర్చు అయిపోతుంది. కానీ చదువు వల్ల వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా పైకి వస్తారు. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ ఇంటికే వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేశారన్నమాట. ఎందుకంటే మనిషికి చదువు, ఉద్యోగము, తర్వాత విద్య, ఇవన్నీ ప్రైమరీ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఉన్నప్పుడే మనం బాగుపడతాం. ప్రజలు చెప్తారు అది బాగలేదు, ఇది బాగలేదని. మనం మనుషులకు ఎన్నో ఆశలు ఉంటాయి, అన్నీ చేయలేం. ఏది చేయగలమో మన ఫండ్స్ బట్టి, మనకున్న రిసోర్స్ బట్టి ఎంతవరకు చేయగలమో చేస్తారు. అంతేగాని ఏదో గొంతుమ కొరకు కొడితే మనకి దానికి చేయలేం కదా. కాబట్టి ఆయన ప్రజలకు ఏం కావాలో, సామాన్యుడికి ఏం కావాలో, డెవలప్మెంట్స్కి ఏం చేయాలో అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఇండియాలోనే బిగ్గెస్ట్ కోస్టల్ ఏరియా ఉంది. అక్కడ షిప్ యార్డ్స్ చేస్తున్నారు, తర్వాత ఫిషింగ్ హార్బర్స్ చేస్తున్నారు. దానివల్ల ఎంతో ఆదాయం ఉంది. ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనకి ఐడియా వచ్చింది, అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నాడు. ఏ మీటింగ్కి వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడ చూడండి జై జగన్ జై జగన్ అంటున్నారు. ఎందుకంటే మనం మనుషులకు డబ్బులు చేసినా చేయరు, మన మనసులో ఉంటూ వస్తేనే చేస్తారన్నమాట. కాబట్టి ఎక్కడ తిరిగినా కానీ ఆయన పేరు ఉంది. ఖచ్చితంగా ఆయన లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. సంక్షేమ పథకాలు పక్కన పెడితే అభివృద్ధి ఎందుకు జరగలేదు సార్? మరి 2 ఇయర్స్ కరోనా పోయినా 3 ఇయర్స్ టైంలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నారు, 3 రాజధానులు చెప్పేసి మాట తప్పారు. ఎందుకు జరగలేదు అంటారు సార్ ఈ రెండు? పోలవరం ప్రాజెక్టు అసలు మనం దాన్ని తీసుకోకూడదండి, సెంట్రల్కి వదిలేయాలి. అది మనకు సంబంధం లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టించాలి. మనం చంద్రబాబు నాయుడు లాలూచి కోసం తీసుకొని, దాని కమిషన్ కోసం తీసుకొని నాశనం చేశాడు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు, మనకేం సంబంధం ఉంది. అలా తీసుకొని దాన్ని వేశారు. అది కాపర్ డ్యాము లాస్ట్లో దాన్ని ముందు కట్టేశాడు. అది కొట్టుకుపోవడం చేయడం జరిగింది. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో ఉంటాయి డబ్బుల కోసం. కాబట్టి మనం తీసుకోవడం తప్పు. ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయలేం కదా. ఆల్రెడీ ఆఫ్ స్టేజ్ అయిపోయింది, ఫైనల్కి వచ్చింది. ఇంకా వాళ్ళే మళ్ళీ మొత్తం అంతా మార్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి చేస్తే అది కూడా పూర్తవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఆయన ఎంత మెజార్టీ రావచ్చు ఈసారి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఓడిస్తాడు. చంద్రబాబు నాయుడు ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. చూస్తుండదు, ఆయన వచ్చి ఇష్టం లేదు. ఎందుకంటే చేర్చుకున్నాడు పక్కలేకి, కాపులంతా నా పక్క వస్తారు, నేను గెలుస్తాను. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు, ఆయన గెలవాలని ఆయనకి లేదు. సీట్స్ రావచ్చు సార్ వైసీపీకి ఈసారి? లాస్ట్ టైం కూడా ఎక్కువ వస్తాయి. లాస్ట్ టైం ఏం చేయగలి అన్ని వచ్చాయి. ఇన్ని చేశాక ఎలా వస్తాయి? ఇంకెన్ని వస్తాయి? లాస్ట్ టైం ఏం చేయలే ఆయన, ఒట్టి మాట చెప్పాడు. ఇప్పుడు చేసి చూపించాడు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు బొమ్మిని వెంకటరమణ అండి. నేను ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ మైలవరం దగ్గర రెడ్డిగూడెం అది. వసంత కృష్ణప్రసాద్ ఆయన తప్పు తెలుసుకొని వైసీపీలో ఉండి తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ టీడీపీలోకి వచ్చేయండి. అభివృద్ధి చేయలేదనే ఒక ఆత్మన్యూన్యత భావంతో ఆయన తన తప్పు తెలుసుకొని, నేను మాట రాశాను, తప్పుని ఒప్పుకున్నవాడే గొప్పవాడు. తప్పుని ఒప్పుకో, లేదా సాధించేస్తాం తప్పుకో అని చెప్పేసి నేను రాశాను. తప్పు చేయడం సహజం, దిద్దుకోవడం నైజం. పాపం అతను తప్పు తెలుసుకొని ఈ జగన్కి నేను ఇన్నేళ్ళు చేసిన వేస్ట్ అని చెప్పేసి టీడీపీలోకి వచ్చి సీటు సంపాదించాడండి. పాపం ఆయనే గెలుస్తాడు ఇప్పుడు మళ్ళీ. ఇప్పుడు దగ్గరగా 160 సీట్లతో అత్యధిక మెజార్టీతో ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరుచుకున్నారు ఆల్రెడీ. ఒకప్పుడు జగమే మాయ అనేవాళ్ళు ఇప్పుడు జగనే మాయ అంటున్నారు. మన పెద్దవాళ్ళంతా చెప్పారు
జగనే జగమే మాయ అన్నవారు ఇప్పుడు జగనే మాయ అంటున్నారు. 33 సంవత్సరాలు 33,000 ఎకరాలు సరిపోతుందని చెప్పేసి రాజమండ్రి ఆయనే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మళ్ళీ 3 రాజులు వద్దు అమరావతి ముద్దు అని చెప్పేసి ముక్తకంఠంతో ఘోషిస్తున్నారండి. ఇప్పుడు కనీసం ఇది కూడా అవ్వట్లేదు. నేను రాశానండి, తెలుగుదేశం పార్టీ తెలుగోటి ప్రాపర్టీ అని రాశాను. ఈ బుక్ నేను రాశానండి. చంద్రబాబు నాయుడు గారు నా బుక్ రిలీజ్ చేశారు. వెన్నెల్లో ఆ చంద్రుడు, జనాల్లో ఈ చంద్రుడు వెలుగుతూనే ఉంటారు ఎల్లప్పుడు. పరిపాలన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే గాల్లో దీపం ఏందండి. గాల్లో దీపం పెట్టి నువ్వే దేవుడు అంటే ఎలా ఆగదో, గుడిలో దీపంలో నిరంతరం వెలుగుదామా, గాల్లో దీపంలో ఉందామా, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకే వదిలేస్తున్నానండి. అంటే ఎందుకంటే ఎంత ఈవీఎం మాయలు కూడా ఎక్కువ జరిగిందండి. వాడు ట్యాంపరింగ్ చేశాడు. ఇది యాక్చువల్గా అసమర్థ ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎవడో చూడనంత ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం ఇప్పుడు. అర్థమైందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి 1000 రెట్లు పెట్టరని చెప్పేసి అనిపించాడండి. ఎవరికైనా సరే అండి ఒక మాట చెప్తానండి, ఇప్పుడు మన పరిపాలన అవగాహన లేని అధికారం ఇస్తే అంధకారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి నిరూపించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిసారి కూడా ఆయన అనుకోవడంలోనే ఒక ఇది జరుగుతుందండి. ప్లస్ చెల్లిని పసుపు చీర కట్టిందని చెప్పేసి అంత దారుణంగా ట్రోల్ చేయడం అనేది ఒక సీఎం స్థాయికి తగదండి. ఆవిడ ఏం చీర కట్టుకోవాలో ఇతను చెప్తే ఆవిడ వ్యక్తిత్వం ఏమవుతుందండి, షర్మిల గారి వ్యక్తిత్వం ఏమవుతుందండి. ఇప్పుడు మనం ఏం తినాలో మనకు తెలుసు, మనం ఎలా ఉండాలో మనకు తెలుసు. అంధకారం అవుతుంది అంధకారం అలుముకుంది ఆంధ్రప్రదేశ్ని ఆల్రెడీ. ఇంకొక 5 ఒక్క ఛాన్స్ అంటే బిక్క చచ్చిపోయారండి జనాలు, బిక్క చచ్చిపోయారు నిజంగా. న్యాయం మాయమైపోయింది, అభివృద్ధి వృద్ధాప్యం వచ్చింది, అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నం తినేవాడు ఎవడైనా సరే అన్నం తినే ఒక్కసారి ఆలోచిస్తే, నేను బట్టలోకేనన్నాడు, ఇప్పుడు బట్టబడేదండి. ఇప్పుడు శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా ఆంధ్రాలో లేదు. మీకు తెలుసో తెలియదు, ఒక్కొక్క నెత్తి మీద 7-8 లక్షల అప్పు ఉంది, 13 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఎవరికైనా తెలుసో తెలియదు కానీ ఇది గణాంకాల కోసం ఒక్కొక్క నెత్తి మీద 6-7 లక్షల అప్పు ఉందండి. ఎలా కడతారు? ఇప్పుడు జీతాలు ఇవ్వనోడు, అమ్మకి అన్నం పెట్టనున్నాడు, పిండికి బిర్యానీ పెట్టడం అంటే ఎలా నమ్ముతారండి జనాలు? ఇది ఆలోచించవలసిన విజ్ఞతతో ఆలోచించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో ఏం తీసుకొచ్చారు అని చెప్పేసి ఒక చిన్న ఇది తీసుకొస్తే అమెరికాని సైతం అమరావతి రప్పించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాడండి. ఆయన విజనరీ, అది విక్టరీ. ఈసారి 2024లో మన ఆంధ్రాని అందరూ చూస్తారు, దీని అభివృద్ధిని అందరూ ముక్కును వేలేసుకునే విధంగా చూస్తారని నా అభిప్రాయం అండి. 145 to 160 రావచ్చు. లోకేష్ డెఫినెట్గా గెలుస్తారండి. లోకేష్ డెఫినెట్గా గెలుస్తారు. అది చాలా పెద్ద ఇదిగా ఉందండి. బట్ కొంతమంది తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది ఉన్నారండి. అంటే వైసీపీ డర్టీ, తెలుగుదేశం పార్టీ మెజారిటీ వస్తుందని వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడే ఆల్రెడీ సగం సామాన్ సర్దేసుకున్నారు. సో ఇప్పుడు 16 నెలలు చెప్పకూడుతున్న జగన్కి గద్దెక్కిచ్చామంటే మనం ఎంత మూర్ఖులమో మనకి ఇప్పుడు అర్థమైందండి. నిజంగా చాలామంది యూట్యూబ్లో తమ చెప్పుతో తామే కొట్టుకున్న సంఘటనలు మీరు చూసారో లేదో తెలియదు కానీ నేను చాలాసార్లు చూశాను. నరరూప రాక్షసుడు అనే పదం కూడా చాలా తక్కువ అంటున్నారండి. అంటే ఎంత దారుణంగా ఉందండి సిచ్యువేషను. ఇప్పుడు జగమే మాయ అన్నవాళ్ళు జగనే మాయ ఎందుకు అంటున్నారో ఇప్పుడు పబ్లిక్గా తెలిసిపోయిందండి. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఒక మనిషిగా ఎవడైనా సరే ఆలోచిస్తాడు, అరే ఎందుకు అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చింది, అయ్యో ప్రతిసారి ఏ ఊర్లోకి వెళ్ళినా సరే అరచేతిలో ఆయుష్ రేఖ 60 ఉంటే ఈ గుంటల వల్ల 20 కరువు అయిపోతున్నాయని చెప్పేసి రాశానండి. అంటే రోడ్లు వేయలేదు, అభివృద్ధి శూన్యం, ఏదీ లేదు అసలు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, కొన్ని సంఘటనలు మీకు అర్థమైతే తెలిసిపోతుంది. ఇది కరోనా కన్నా దారుణమైన వ్యక్తి జగన్ అని చెప్పేసి
చాలామంది అన్నారండి. అదండి. మీ పేరు? గీత. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వస్తున్నారు, ఎన్డీఏ కుటుంబం. ఒక పక్క జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నారు. మీరు ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ గారు చూసి ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది మేడం ఆయన పరిపాలన? ఐ థింక్ ఏపీకి చేంజ్ కావాలి. దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ద న్యూ కోalition. ఎందుకంటే చాలా యూనో మొనాపలీ లాగా అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ ప్రామిసెస్ ఏదో అన్నారు, అది కాలేదు. అయితే ఇంకా అక్కడ చాలా అట్రోసిటీస్ కూడా అవుతున్నది. వెదర్ ఇట్ ఈస్ కన్వర్జన్ అని, వెదర్ ఇట్ ఈస్ యూనో హిందూయిజం టెంపుల్స్ని ఎట్లా చేయడం అవన్నీ, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. అయితే యాక్చువల్లీ ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు, వేయొద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ, ఆయన కష్టపడాలి. ఉట్టి స్పీచెస్ అని అందరూ క్లాప్స్ కొడతారు, కానీ నిజంగా అంటే ఆయన మేనిఫెస్టో క్లియర్గా ఉండాలి. అప్పుడే అయితే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ అనమాట. అయితే కష్టమే, కానీ కష్టపడితే సాధించవచ్చు. లోకేష్ గారు ఈసారి విన్ అవుతారంటారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే? అది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కనెక్ట్ కావాలి ప్రజల నుంచి. అది కనెక్షన్ కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేడం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈవెన్ వాళ్ళ సిస్టర్ గురించి కూడా. సో ఎందుకంటారు ఇదంతా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? పవర్ కరప్ట్స్ పీపుల్ అంటారు. ఇంకా పవర్ ఒకసారి వస్తే వదిలేలేము మనం ఎవరైనా. కానీ ఇట్లా దే నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అట్లీస్ట్ కాదు. అదే ఇంకా ఇట్లాంటివి మాట్లాడొద్దు ఎవరి గురించి. ఇంకా ఫ్యామిలీని ఇట్లా అందరు ముంగట చెప్పడం చాలా ఘోరంగా ఉంది. అయితే 3 క్యాపిటల్స్ ప్రామిస్ని అయితే చేయలేకపోయారు మేడం. రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రామిసెస్ చాలా చేస్తారు, కానీ ప్రామిసెస్కి ఇంప్లిమెంట్ చేయడం కొంతమందికే అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదో ప్రామిస్ చేస్తారు, ఏదో చెప్పేస్తారు, అందరినీ నమ్మించేట్టు భాషణ ఇస్తారు, కానీ నిజంగా అది పాసిబులా లేదు. దానికి బడ్జెట్, దానికి మ్యాన్ పవరు అన్నీ ఆలోచన చేసి చెప్పాలి కదా. అయితే దట్ ఈజ్ ఆల్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ కూడా కాదు. మీరైతే ఒక మార్పు రావాలని ఏపీలో కోరుకుంటున్నారు, ఒక హైదరాబాద్లో ఉండి. ఖచ్చితంగా మార్పు రావాలి, అదే నేను కోరుకుంటా. మీ పేరు? నా పేరు అవినాష్ అన్న. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వస్తాను సింహం అని అంటున్నాడు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్? ఖచ్చితంగా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఇది మా సేన, ప్రజల సేన అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా కాలం బట్టి కష్టపడుతున్నాడు ఆయన, 10 ఏళ్ళు బట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు. డెఫినెట్గా అది మా జెండా, మా కళల ఎజెండా. ప్రజలు ఖచ్చితంగా దానికి ఉంటారు అండా అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు టీడీపీ పార్టీకి మళ్ళీ కొంచెం ప్రాణం పోసారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టేనా? అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఖచ్చితంగా హోప్ పెరిగింది, లేకపోతే కొద్దిగా కష్టంగా ఉండేది. ఈసారి మటుకి షాట్గా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఈ సీట్లో వచ్చేసారి వైసీపీకి ఒక 30 వస్తాయేమో అనుకుంటున్నాను. మిగిలినన్నీ మనకి కూటమికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనకి 5 ఇయర్స్ పరిపాలన, 2 ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఈవెన్ 3 క్యాపిటల్స్ అవ్వచ్చు, మన పోలవరం ప్రాజెక్ట్ 1 yearలో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. సో ఎందుకు నెరవేర్చలేదంట? మన సంక్షేమ పథకాలు అందినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి అభివృద్ధి లేదు కదా, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ చాలా కళలతో వేశారన్న ఆయనకి. నాకు తెలిసిన ఊర్లో అందరూ వైసీపీకి వేశారు, అందులో తప్పు లేదు. ఆయన ఎవరో కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసినట్టున్నాడు. ఓన్లీ సంక్షేమం అని అనుకుంటే భావి తరాలు ఏమీ సాధించలేవు. భావి తరాల గురించి ఆలోచించుకుంటే సంక్షేమం, అభివృద్ధి 2 ప్యారల్గా నడుస్తేనే ఎప్పుడైనా జీవితం ఉంటుందన్న. అన్నీ ఒకే దారిలో పెట్టకూడదు. సో అది ఆయన మర్చిపోయాడు, అందుకనే ఈసారి తప్పిస్తారనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్లో కోడికత్తి డ్రామాలా ఈ రాయి కూడా క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరు ఏమంటారు? అది అయ్యి ఉండొచ్చు, బట్ డెమోక్రసీలో ఎప్పుడైనా కొట్టడం అది తప్పు. ఇలాంటివి ఎక్కువ జరగడం అన్నది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆగితే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కాదు, ఒక 6 months నుంచి 1 year నుంచి సునీత గారు పోరాడుతున్నారు, వైఎస్ సునీత అమ్మగారు వాళ్ళ నాన్నగారి గురించి.
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఇప్పటి వరకు దానికి న్యాయం చేయలేకపోయారు? అది మనకి అంత తెలియదన్న, బట్ న్యాయం జరిగితే బాగుండు. న్యాయం ఏదైతే అది కరెక్ట్గా జరిగితే బాగుండు. అలాగే వైసీపీలో కొంతమంది బూతుల మంత్రి ఉండేవారు మొన్నటిదాకా నలుగురు. కొడాలి నాని గారు అవ్వచ్చు, మనకి పెన్ని నాని గారు అవ్వచ్చు, కుమార్ యాదవ్ గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? ఏమన్నా ఓడిపోతామని భయం పట్టుకుందంట. అది నాకు తెలియదు కానన్నా, మన సంస్కృతిలో ఎలాంటి బూతులు రాజకీయం ఎప్పుడూ లేదు. మన ఆంధ్రాలో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అది లేకుండా వాళ్ళకి ఎలాగో మంచి నాయకులే, సో అది లేకపోయినా వాళ్ళని మంచి పనులు చేసి ఆదరిస్తారన్న. అది తగ్గించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. నెక్స్ట్ భావి తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుంది ఈసారి? ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నెగ్గుతారు. జై జనసేన. అలాగే మన లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మంగళగిరి నుంచి? ఆయన కూడా నెగ్గుతాడు అనుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి. 5 years పరిపాలన ఏముంది బ్రో, అసలు జస్ట్ అవి పంపించాడు. బట్ ఒకటే చెప్తున్నా, అసలు మేము ఆంధ్ర వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మనం చేయాల్సిన అవసరం ఏముంది? మా ఇంట్లోనే మా దగ్గర విజయవాడలోనో లేదా రాజమండ్రిలోనో లేదా తిరుపతిలోనో వైజాగ్లో చేసుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక్కటి లేదు. ఒకసారి విజయవాడ టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి, తెలుసుది మీకు. కూచిపూడి టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి. అసలు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు, కానీ అది కూడా మోడీ వేయడం వల్ల, లేకపోతే ఇంకా బీహారే. వైసీపీకి నేనైతే 10 అనుకుంటున్నాను అంతే. ఈసారి కూటమే వచ్చింది. 20 సీట్లు జనసేన. నెక్స్ట్ 5 yearsలో పవన్ కళ్యాణ్ సీఎం, అంతే కదా. ఫస్ట్ ఆయనే అధికారం రాలేదు, ఆయనకే క్యాలిక్యులేషన్ లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు? ఆయన ఖచ్చితంగా విన్ అవుతాడు. కూటమి బలం వల్ల జనసేన కార్యకర్తలు కూడా మేము లోకేష్ గారికి సపోర్ట్ చేస్తాం. దాని మీద ఐడియా లేదన్నా. కాకపోతే మేము గుడివాడ దగ్గరే ఉంటాము. గుడివాడ అసలు ఏం అభివృద్ధి లేదన్న. బస్ స్టాండ్లో వాటర్ వస్తే ఇది సగం మునిగిపోవడం తప్ప ఏముండదు. నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఏముంది గుడివాడలో సరైన ఏం లేదు. అవనిగడ్డ బుద్ధప్రసాద్ అయితే 30,000 మెజారిటీ కొడతామన్నాం ఖచ్చితంగా. జనసేన ఆయన జాయిన్ అవ్వడం మాకు చాలా బలం ఇచ్చింది. అవనిగడ్డలో జనసేన అభ్యర్థి ఎవరు లేరు. ఆయన రావడం వల్ల బలంగా ఇంకా పుంజుకుంది. మార్పు రావాలి. భావి తరాల కోసం జనాలందరూ ఒకసారి ఆలోచించి చెయ్యాలి. పంచిపెడితే ఏమీ రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. 3 రాజధానులు ఆయన చెప్పడం 3 రాజధానులు అన్నాడు. ఆయన లాస్ట్కి ఒకటే కదా, ఒకటి కూడా చెప్పట్లేదు, చేయలేదు. మాకు సిగ్గుగా ఉంది అసలు ఆంధ్రగా ఇక్కడ చెప్పుకోవడం. అదే ఎవరన్నా రాజధాని ఏంటని అడిగితే అసలు చాలా మొహం చాడేసినట్టు ఉంటుంది. ఒకటి చాలన్నా, ఒకటి చాలు. ఎందుకు సెంటర్లో పెట్టుకుంటే అందరూ వస్తారు. అమరావతి 10 ఏళ్ళ నుంచి పీకింది ఏమీ లేదు, అక్కడే ఉన్నాము. ఇదేమో వెళ్ళిపోతుంది ఇలా. బాధగా ఉందన్న, అంతే. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసే ప్రజలకైతే ఖచ్చితంగా ఆలోచించి వేయండి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. థ్యాంక్ యూ.